జీలకర్ర వేగింది. ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. ఇదిగో పసుపు కొంచెం, కాసేపు ఫ్రై చేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగినాయండి. రొయ్యలు వేసుకుంటున్నాం. రొయ్యలు వేసుకున్నాక అల్లం పేస్ట్, చిన్నులపాయ, అల్లం చిన్నులపాయ వేసుకున్నాం. కాదులమ్మా, ఇవన్నీ కలిపి వేస్తుంది. అదే అవన్నీ ఎర్రగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తాం. ముందు అల్లం వేస్తే అడుగుకి వెళ్ళి వండుకుంటుంది. వేసావు తీసావు. ముందు అల్లం వేసుకుంటే అడుగు అంటిద్ది, అందుకని రొయ్యలు వేసుకుని అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తాను నేను. సన్న మంట మీద ఏగుతున్నాయండి. ఈ కుండలో, ఈ ఎర్ర కుండలో వండుకుంటే గట్టిలాగా వస్తుంది. ఇది బాగా టేస్టీగా ఉంటుంది కూర. వీటిలో మన మామూలు బాండీల్లో కంటే కూడా దీంట్లో కూర బాగుంటుంది. కాకపోతే కొంచెం లేట్ పట్టిద్ది, సెగ ఎక్కువ పట్టిద్ది, అందుకని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇవాళ వచ్చినాయండి ఈ రొయ్యలు. కేజీ 200 రూపాయలు అన్నారు. ఈ రొయ్యలు తీసుకున్నాను, 2 కేజీలు తీసుకున్నాను. వంకాయలు వేస్తే మనోడు బాగా తింటాడు ఇష్టంగా, అందుకని వంకాయలు వేసి వేరే ఇంకొక కూరలో వేయాలి. ఇంకా ఉండే రొయ్యలు ఏదైనా చూపిస్తానండి వీడియో చేసి. మా మీద దయించి వీడియో చూడండి. పల్లెటూరు వంటలేండి మావి. కొంచెం ఎక్కువ వంటలు చేస్తామండి, అందుకని కొంచెం లేట్ పట్టింది మీరు చూడటానికి. మా మీద దయించి కొద్దిగా ఓర్పుగా చూడండి మా ఛానల్.
వేగినాయండి రొయ్యలు, అల్లం పేస్ట్, చిన్నపాయ పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నానండి సరిపోను. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు జరిపి పెట్టి కలబెట్టుకుని మూత పెట్టుకున్నాను. మండుతుంది లెక్క మండుతుంది, పైన పడే మండుతుంది, వదిలే వదిలే మండుతుంది. మూత పెడుతుంది కాసేపు క్లోజ్ చేస్తున్నాను మూత. ఎంతవరకు మగ్గిందో చూడు. మధ్యలో కలుపుకో, కూర కలుపుకుంటావు. తీస్తున్నానండి, చూద్దాం. మగ్గుతుంది, మగ్గొచ్చింది. ఇంకా కొంచెంసేపు ఆగనివ్వాలి కూర.